ఊరికి 10 ఇందిరా మిల్లు వచ్చినాయి. ఎవరికి ఇవ్వాలి నువ్వే చెప్పియ. సెక్రటరీ సార్, ఇంతకు ముందు ఉన్న రాజకీయ నాయకులందరూ పైసలకు పనిచేసిండు. మనం మాత్రం నిజాయితీగా పనిచేయాలి. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఇండ్లు ఇవ్వాలి. ఆగో సర్పంచ్ సాబ్ గెలిచినప్పటి ఉంది ఇయ్యాలనే మా వాడకు వచ్చిండు. సర్పంచ్ సాబ్ ఒకసారి ఇటు రావా? సెక్రటరీ సార్, ఆ అమ్మని కలిసేద్దాంపా. సరే సార్. ఎన్నెళ్ళేంది ఇవాళ మా వాడకి వెళ్ళింది సర్పంచ్ సాబు. ఏం లేదమ్మా, మన ఊరికి 10 ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇక సెక్రటరీ సార్ నేను కలిసి మన ఊర్లో ఎవరెవరు పేదోళ్ళు ఉన్నారు, ఆ 10 ఇందిరా మిల్లు ఎవరెవరికి ఇవ్వాలని చర్చ చేస్తాను. మన ఊర్లో మాకంటే పేదోళ్ళు ఎవరు ఉన్నారు సారు. ఇక మాకు కూడా ఒక ఇందిరా మిల్లు రాయండ్లా. ఈ ఇల్లు పేదోళ్ళ, నా ఇల్లు కూడా ఇంత పెద్దగా లేదు కదా సెక్రటరీ సారు. ఇగో అమ్మ, నేను ఎవరి వాడితే వాళ్ళకి ఇండ్లు ఇయ్యా, నేను నిజాయితీగా ఇండ్లు ఇస్తా. ఎవరైతే మన ఊర్లో నిరుపేద కుటుంబాలు ఉన్నాయో నేను వాళ్ళకు మాత్రమే సెక్రటరీ సార్, పాపం ఇల్లు పేదోళ్ళే, వీళ్ళకు ఉందామంటే ఇల్లు కూడా లేదు. ఇక ఒక ఇల్లు వీళ్ళ పేరు మీద రాయి సార్. నువ్వు లంచం తీసుకొని మాట్లాడతాను సర్పంచ్ సాబ్. గీళ్ళు పేదోళ్ళ, నేను నీ లెక్క కాదు సర్పంచ్ సాబ్, నేను నిజాయితీగా ఉంటా. అమ్మా నీ పేరు తింటా రాత్తా. మీ అసోంటి సర్పంచ్ సాబులు ఉన్న రోజులు మా సోటి పేదోళ్ళకు డోకే లేదు. ఏదో మీ అభిమానం అమ్మా. ఇక మీ అసలు పేదోళ్ళకు మేము ఇంక ఇండ్లు ఇవ్వాలి, ఇక మేము వెళ్తామమ్మా.